కథం పొలం కాలబెట్టి రాకున్నది మళ్ళీ ఎటో పోయింది నీ అవ్వని ఈ మంట గిట్లా పక్క పొలంలో పడితే వాళ్ళు వచ్చి మానం తిస్తారు దీనికి కొద్దిగా కూడా భయం అనిపించలేదు ఏమనుకుంటాందమ్మా సుశీలా ఓ సుశీలా ఎటువైనవే గత ఏందేమో కప్పలా కొడతానావు సంపుతే వార్తలు రావాలి బిడ్డ పక్క పొలంలో వాళ్ళు అనుకుంటే లొల్లి పెట్టరా అని మానం తీయరా ఏదో మల్లక్క పిలిచింది నీ ముంచగా మూతులు దాపుతావు నువ్వు చేసే పని ఏంది నువ్వు మాట్లాడేది ఏంటి నల్లమ్మకపడి అంటు పెట్టకని చెప్తే నువ్వు నన్ను కొడతాను ఏమంటాను నువ్వు అమ్మ ఏమనుకుంటావు చల్లార్పు రాజాలు మల్లక్కలేదు పుల్లక్కలేదు నీ అక్క నీళ్ళేని పైన నూకుతా అరే అది చల్లార్పు అంటే అరే ఇంటి వెనక చెప్తాను అంటే మంచిగా ఉంటది ఏమన్నా ఫంక్షన్ పోతానా మానే పట్టు చీర కట్టుకొని నీ అబ్బాయి నచ్చిందే పొలం పనికి నడు నడు అంటుకుంది కదా ఇది ఎవలేసారు అగ్గెవలేసారు తీసుకో అగో ఒక బావలు వేసారు చూసిన వాళ్ళ పొలంలో ఎక్కడ దాకా వచ్చారు గడ కూర్చుంటే ఏం చెప్తుర్రు వాళ్ళు ఓ బావా గిట్టొస్తాను మంట ఆ నల్ల మొక్కలు కూడా ఆడనే ఉంది కదా అవునే మంట అనిపిస్తలేదా నీకు ఈ పైపులన్నీ కాలుతాయి కదా మీ పొలంలో పెట్టుకోరా అంటే ఇటు మొక్క వచ్చేటట్టు పెట్టి రారు అయ్యో ఎంత కాలుతుంది చూడకు ఈ బాయిలో మరి మోటార్ గిట్లా పైపులు గిట్లా కాలే మరి చూద్దాం పాప పట్టే పట్టే అత్తారు పట్టే ఏం పద్ధతి అయితే మొత్తం మంట అంతా వచ్చింది అయ్యో ఎదురుగాడు పచ్చిందిరా తమ్ముడు గందిగంగో అర్థం రా బావా ఎదురుగా వచ్చిందంటున్నావు గీ గీ నువ్వు గడ్డ పెట్టేది అగో తలకాయ ఉందా ఏం చల్లబడ్డారే అయ్యో ఆడ పైపు ఉన్నది నల్ల మొక్కన పైపు కొని చూడు మాకు లెక్కన అనుకుంటున్నావా అక్కడ మోటార్ ఉంది బాయ్ ఉంది అది తెల్లారితే నేను నాలుగు నీళ్లు పెడతా ఏమనుకుంటున్నావే అది ఎంత రాజుంటే బైక్ అసలు నువ్వు రాయే ఏ పిల్ల మేము కావాలని కాలబెడతావా ఎదురుగాడు పచ్చట్టు పోయింది ఏమో కాలినట్టే మాట్లాడబడుతుంది బావా మీరు ఇద్దరితో కానప్పుడు ఇంకో ఇద్దరు పెట్టుకొని అరే మరి అదంతా ఏంది అది ఇద్దరిని పెట్టుకోకుంటే మాకు చెప్పొద్దే కాదు మాకు చెప్తే నువ్వు మాట్లాడకుండా చెప్తారా నేను మాట్లాడతాను కానీ ఏమో దొడ్డు పెట్టుకున్నట్టు మాట్లాడతావు నీ అమ్మ నిన్ను ఇస్తే రాకుండా అయిపోవు లేకపోతే మనం చేసిందే తప్పు మళ్ళీ ఎదురు మాట్లాడతాను కారు అంటే వాళ్ళు అరే పోనీ ఎన్ని చూస్తలేవే కాలేటి మొన్న మక్క పెరడి నోటికి వచ్చింది గంతగానం కాలు కుప్పాయి కింద పడ్డాయి కుండలు వాళ్ళు ఎంత వరకు చేస్తుర్రే నాకు ఓ తలకాయలేందానా నేను మిరప చెట్లకు నీళ్లు కడుతున్నా తెల్లాళ్ళు ఎత్తే నారుకు నీళ్లు పట్టుకుంటా పైపు కాలితే నేను నారుకు ఎట్లా నీళ్లు పెట్టాలి నువ్వు అన్నంత మాత్రమేనా అరే కొనుక్కోరావా నాకు అక్క నువ్వు ఆగో ఏ ఆగు పిల్ల కాలుతో కొనిస్తా అని చెప్పినా కదా ఎందుకు తొందర పడతాను పక్క పొంటు భూమి తెల్లని లెత్త ముఖం చూసుకుంటాను బాగా మాట్లాడతాను ఎందుకు కాలుతో కొనిస్తా అన్నా కదా ఏంది బావా ఏం మాట్లాడుతున్నావు కొనిత్తా నలకగానే చెప్తున్నావు మరి కొనిత్తా అంటున్నావు సరే అది ఎంతగానో చదరాల బావ మేము మళ్ళీ నలుగురిని పెట్టుకొని చదిరిపించుకోవాలి నాకు తెల్లారితే నీళ్లు పెట్టుకున్నాడు
ఎవరు పెడతారు బావ? నీ కరెంట్ కాడ నుంచి నేను పైప్ లైన్ పెట్టుకోను అడిగి ఒక రోజు మధ్య నువ్వు ఇస్తావా నీళ్లు నాకు? ఫస్ట్ నువ్వు ఇచ్చటానికి కూడా వెనక ముందు అవుతావు. ఆ బాధ నాకు తెలుస్తుంది, నీకు కాదు బావ తెలిసేది. నేనే కొనిస్తాపో, నువ్వు చదువుకోపో. నీకు కాదుతే ఊకుంటావా? నలుగురు కైకిళ్ళు అడుగుతావు నువ్వు. నేను గట్టి అడిగేదాన్ని కాదు. నాకు వెనకటి బాగా గుర్తుకట్టుంది. ఆ పైపులు చదవటానికి కాలినందుకు కాదు, ఆ మందిని బతిలాడాలి, తీసుకురావాలి, నేను చదువు పెట్టుకోవాలి. అయ్యో బతిరాలు లేదు గితిరాలు లేదు, ఇన్ని చదువుతానం ఏంది పిల్ల? నీ పైపు కాలితే నా బాయిలకి వెళ్ళి నీ నీళ్ళు ఇస్తా తీయి. మన బాయిలకెళ్ళి ఎందుకు ఇస్తారా? నీ అవ్వని తప్పు చేసినందుకు సరిదిద్దుకోవాలి. ఏమన్నా తప్పు అరే మనం కాలబెట్టినవే, మన మంట అల్ల మంటలో పోయింది. ఇంకో 10 మందికి చెప్తే నోటు అన్ని పిస పిస మాట్లాడకు. అయినా బాయిల నీళ్ళు ఇస్తే ఏమన్నా కరిగిపోతుందా ఉడిచిపోతుందా? ఓ పిసదాన ఎన్ని నీళ్ళు పోతే అంత ఊటత్తది, కొత్త నీళ్ళు వచ్చాయి. ఓ పిసారా నీదేనా తప్పు? ఇప్పుడు నీ పొలం లెక్కలు వాళ్ళ పొలం లెక్క వేంది కాదే. వాళ్ళ పొలం లెక్కలు నీ పొలం లెక్క వచ్చింది. నీ మొగడు ఎంతసేపు అని నల్లాడతాడే? నువ్వే తాత ముచ్చట పెట్టవేనా? ముచ్చట పెట్టవేనా? బాగా చూసినట్టు ముచ్చట పెట్టడానికి అప్పుడు మరి పోతానని చెప్తే నాకు వచ్చింది గర్జు అని నేను చెప్తా. నీకు వచ్చినప్పుడు గర్జు ఇప్పుడు ఎందుకు చెప్తాను? కోసం అనిపించింది మొగడే ఏం జరుగుతుందని వచ్చిన ఏం చెప్పు. అదే మంది గొప్పలు ఏం జరుగుతుంది అదే చూడాలి. మనకు అదే పని. అందుకే పేరు ఏంది కాదు బాయ్ కర్ర. ఏయ్ నువ్వు పాపం అన్నోళ్ళకు దీపం పెడతావు, ఇటువంటి మాటలు మాట్లాడొద్దన్నా. అది మాట్లాడింది బరాబరా చెప్పిందా? అరే రమేష్ నువ్వేమనుకోకూరి పిల్ల, నువ్వేమనుకోకు. పోతే నీ ఇద్దా అన్న కదా అన్ని చుట్టూ పిస పిస మాటలు మాట్లాడుతుంది. నీళ్ళు ఇస్తా, నేనే కైకిల్లో పెడతా, నీకు పైప్ వేపిస్తా. ఇంకేంది? అరే పుల్లల కట్టినక కళ్ళ పొట్టలు అన్నట్టు అన్ని అచ్చరాని మాటలు మాట్లాడకే. ఏంది నువ్వు బాగా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఎందుకు కడుతున్నావు? అప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నావు? నాకు ఎరికేనే ఈ ఒడ్డు పంచాయతీ ముందటేద్దామని ఇలా పొలం కాల పెట్టినట్టు నువ్వు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అరే ఇల్లు గాలి ఓడేస్తే ఏదో గాలి ఓడేసిందట. మంట దగ్గర కట్టేది పారి తర్వాత రాజితారా ఓ దిక్కు అన్నదారా కొమ్మలు పట్టుకొని రాలే అబ్బని మెడలు ఇస్తాను అబ్బ దా తర్వాత కొట్టుకుంటాం కానీ దావే. ఓ పిసపోరి ఇప్పుడు లొల్లి పెట్టుకున్న ముచ్చట చల్లారు గురి. ఆగు ఇది నీతులు అంటే నీతులు అన్నట్టున్నది కథ. నీ పైపులు పాడగా నే పడగా చూపెడుతూ పంటను పాడడానికి మాట్లాడ చెప్తున్నా. అటు 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 కొట్టు. అరే అది పోయి ఇది పోయి మళ్ళీ ఇల్లు కూడా నా మీద కట్టేటట్టు ఎత్తావా ఏంది? మాట్లాడు మొదలు గదే ఉన్నది. ఇగో బావా ఆ నల్లం పట్టుకొని మాటలు పట్టుకొని నువ్వు పంచాయతీ దాకా తెచ్చుకోక చెప్తున్నా నేను. అరే ఇప్పుడు కాలేజ్ చూస్తే తర్వాత ముట్టలు పెట్టుకుంటా. గివిని మాటలు పట్టుకొని నన్ను నిలబెడుతున్నా. పైపులు కావాలి నీకు అర్థం అయితే లేదా? అదే అక్కడ ఇంకో తోట అంటుకుంటానంటే నీ పైపులు పాడగానే 10-20 పడితే మా పాడగాలంటున్నావు పంటను. నల్లం అక్కడ జాకొని అంటే నువ్వు ఇంటికన్నా వేడి అలా కాళ్ళు పట్టుకుంటా గట్టు నుంచి గిట్టది ఇట్లా ఇక్కడికి వచ్చినట్టు కబడ్డీ 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 అంటే నీకు సంబరం అనిపిస్తుందా అని? అరే మళ్ళా బెండతో అనుకుంటా దావే బాబా మీ దండం పెడతా, మీ కాలు మొక్కుతో 5 నిమిషాలు ఇక్కడ ఉండురి. మీరు ఏదో మమ్మల్ని చేసేదందుకు వచ్చిరు కానీ ఓ అడుగులోడా నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో నీ మూతి వాళ్ళుతాయి చెప్తారా?
తాప తాప కాడుగా ఆడోళ్ళ లెక్క మాట్లాడతావు బాడుకోవు నీ భార్యను కంట్రోల్ పెట్టుకో, నువ్వు నన్ను కాదు. అసలు ఫస్ట్ నీ పిల్లాన్ని కంట్రోల్ పెట్టుకో అర్థమైంది. ఏయ్, నా పిల్ల మీద చెయ్యెత్తవా? అగో ఓ దిక్కుమాల పోయి ఆడుకోరా. నీ భార్యను ఆపుకోవచ్చు. నువ్వు ఆడుకుంటే కాదు పూసదాని అటు బాబే నన్ను రాబోతావు. బాబా సూత్తు ఎట్లా కాలిందో, నేనేమన్నా అబద్ధం ఆడతావు అనుకుంటున్నానా? చూడు బావ ఎట్లా కాలిందో. దగ్గరకు మొత్తం పైపు అంతా దగ్గరకు వచ్చింది. నేను 4 నీళ్ళు ఎట్లా పెట్టాలి? నిన్న మొన్న నారేవు ఉల్లాడ పెట్టినా, రేపు నీళ్లు పెట్టుడేనా? నేను ఎట్లా పెట్టాలి? నీ దగ్గర నుంచి నేను పైపులు ఎన్ని బండలు తెచ్చుకొని నేను 4 నీళ్లు పెట్టుకోవాలి. నువ్వు ఎట్లా అన్నావు 4 నీళ్లు పెట్టుకోమని? నేను ఇస్తా, ఇంకేది మాదే తప్ప అన్నా కదా. కాలిన దానికి నేను ఇప్పుడు ఎవరిని అరే బావా, ఖచ్చితంగా మనం అందరూ వ్యవసాయం చేసేటోళ్ళమే. నార్మల్ దున్నించుకునేటోళ్ళే, మళ్ళీ దున్నించుకునేటోళ్ళమే. నీళ్ళు వేసుడే కొయ్యగాళ్ళు ఎట్లా మనకు దున్నంగా అట్లా కాదు. ఇప్పుడు మీ పొలంలో అయితే మా పొలంలోకి రాదని నమ్మకం. అదే పొలమే ఉండే ఎందుకు లేచిరు మీరు? చేసుకోవాలి, మీరు ఆపుకోవాలి. అరే రమేష్, ఇంకో వాళ్ళ మాటలు కాదు వీళ్ళ మాటలు కాదు, మరదలు అనేది నిజంగా. మా పొలం కాల పెడితే మీ పొలం అంటుకున్నది, మీ పైపు ఖరాబ్ అయినాయి. ఎవరైనా వ్యవసాయదారులే, నువ్వైనా వ్యవసాయం చేస్తావు, నేనైనా వ్యవసాయం చేస్తా. నాకు చేస్తే నాకు కాలితే నేను ఊకుంటానా? నీ వీనికి లొల్లి కాపోనా? జరం తాగే నీ దండం పెడతా, లేకపోతే ఆ బాయిలో దునికన్నా చస్తేనే అరే నేను ఎట్లా మాట్లాడతాను? అది లొల్లి ఉట్టిస్తాను దిక్కు వాళ్ళది. ఓ బావా, నువ్వు ఎవరిని పైన చేద్దాం అనుకుంటారు? ఇద్దరు మొగలు కలిసి. అరే మరి నేనేం చేయాలి? బాయ్ నాది, అది నాకు బండ బాయ్. గాలికి వచ్చింది నిన్ను. ఎవడో ఇప్పుడు తెలియనోడు అంటి పెట్టిపోతాడు. అలా వాళ్ళు వచ్చి కొనిస్తారా? అరే మనం అంటి పెట్టాం కాబట్టి కొని ఇది మంచి పద్ధతి కాదే. నువ్వేం మాట్లాడతావు? అయ్యో నీ మాట చెప్పండి కదా, నువ్వు పక్కూరికి పంచాయతీ పంచాయతీ చెప్పిపోయిండు. అక్కడ మోటార్లు తగినాయి, వైర్లు తగినాయి, పైపులు అలిగినాయి. అవన్నీ ఎవరు చెప్పారు? దండు కట్టించి బాగా నువ్వు దండు కట్టియాలి వాళ్ళతోటి. నువ్వే పంచాయతీ చెప్పవు, నా పంచాయతీ గిట్ల చెప్తే నేను ఎందుకు ఒప్పుకుంటా? అరే నేను కట్టిస్తా అంటాను కదా, నీకు ఏ పైపులు కాలినాయో ఏం వైర్లు కాలినాయో అన్ని కొనిస్తా అంటాను కదా. చూపిస్తున్నా కదా, నువ్వు చెయ్యది. నేను కొనిస్తా. ఈ దిక్కు వాళ్ళ దాని మాటలు పట్టుకోకు. నాన్నకు మంచిగుండదు. వాళ్ళు చెక్కిలు వస్తుందా ఏమనుకుంటారో? అందరి ముంగట నువ్వు మనిషి అమ్మొద్దు. కొడతా చెంప కూడా పట్టుకుంటా. తాతలేదు అన్న చెయ్యి. చూడండి మరి కళ్ళు తల్లబడి చేసిందే తప్ప మళ్ళీ కళ్ళు తల్లబడ్డా అంటావు నీ అబ్బాని. ఇగో గాలికి వచ్చింది తప్పైతే ఎట్లా తప్పు కాదే? దానికి అగ్గేసుకునే రే ఉంటది. గాలి లేనప్పుడే, ఒక వర్షం పడ్డప్పుడే గాలికి భూమంత పచ్చడి నాళ్ళకి ఎట్లా వచ్చింది? నిలుసుడు దండు కట్టిస్తున్నాను. నాకైతే చేసి నా నార్మల్ నీళ్ళు పెట్టున్నా నారేంటి మంచిగా ఉండదు చెప్తున్నా. నాకు ఏంగా కూడా ఇబ్బంది అవుతుంది. నేను నారు కట్టి కట్టదు అనుకుంటున్నాను. అరే నేను అప్పు తెచ్చాయినా ఇప్పిస్తానగా మళ్ళీ ఎందుకు అంటాను? మీరు ఎందుకన్నా బాగా బాగా వాడుతుర్రీ? నేను ఉండాలా, నువ్వు ఉండాలి. ఇది పద్ధతి ఇట్లా. ఇప్పుడు నన్ను అంటే నువ్వు పక్క పడుతున్నా చెప్తా. నేనే వంచి ఎక్కడ దిక్కువాళ్ళు అక్కడ అందరూ మనకు గుంగోనుడాలంటే ఇన్నావా నువ్వు? కొడుక రోడ్డు పక్క పోయి కోర్టు వాళ్ళకు ఫోన్ ఇచ్చింది కాదే. ఇటువంటి రోడ్డు అటు రాయే, నన్ను ముంచిరు కాదే మీరు. ఇంకా బాగా మాట్లాడుతున్నా. తప్పుడు తప్పని ఒప్పుకోండి. అర్థం అంటే నడవేది అర్థమైందా? ఈ లేదు ఆ లేదు చెప్పు. నువ్వైతే కొనుక్కరా. నీకు దాని సంగతి తెలుసు కదా.
దాని ముంగట ఎందుకు రెచ్చగొడతాను ఏదైనా ఉంటే సపరేట్ నాతో మాట్లాడగానే అది కట్టెల పుల్లల కట్టిరిక రోడ్డుకి ఎక్కి రచ్చ రచ్చ ఎత్తది ఏం రెచ్చగొడుతుర్రు బా నువ్వు కట్టే మాట్లాడుతున్నా నీ పిల్లని నేను ఏం రెచ్చగొట్టాను దాని గురించి నీకు అగో, తెలియదా? దాన్ని సగదాయించి నిన్ను సాటుకు వచ్చాడు కన్నా నా పతి ముచ్చట నేను చెప్పురా మరి అయితే మరి ఇట్లా అయింది మరి మంట ఆర్పుదాం అన్న మాట ఉన్నది ఏమన్నా? అరే అది అంటుకున్నాక 100 మంది వచ్చిన ఇంకో ఇల్లు కాలుతుంటే పైరింజన్ వచ్చినా ఇల్లు కాలేదు కాలుతుంది కానీ కొట్టంగానే ఆపుతుందా పక్క పొంటి పొలాలు ఒకళ్ళొకతోనో ఒకళ్ళకి అవసరాలు పడతాయి ఎందుకు లొల్లీలు మేము కరెక్టే ఉన్నాం మరి వాళ్ళు కూడా అట్లనే ఉండాలి కదా. ఇల్లు కాలుతా పైరింజన్ వస్తేనే మంటలు కొడుతాను ఒక్కొక్కసారి ఆరాయి ఈ చేతులతో కట్టెలతో ఈ పొరకలతో కూడా తాగుతుందా ఏదో పొరపాటు అని చెప్పిన కదా ఓ బావా నువ్వు ఎట్లా మీరు దాని మాటలు పట్టించుకోకురి ఓ దావే ఓ బొట్టి అట్టుకుంటాందే నీ అలుగుడు పాల్గొని ఇంటి మీద కలు పెట్టకు నీ అబ్బాయి ఈ మట్టకు నీ పొగకే మటకు కొత్త పెళ్లి కూతురు అని అలగా అరే రమేష్ ఏదైనా మా తప్పేరా ఇది ఆర్పితే ఆర్పేటట్లేదు నీళ్లు తెచ్చిపోద్దాం ఎంత దండగైనా నేను కట్టిస్తా దారి ఓ పిల్ల పారి ఎంత దండగైనా నేను కట్టిస్తా ఆగది దారి నడువుర్రా హలో రైతన్నలు వీడియో చూసిరు కదా మీరు ఎప్పుడన్నా కొయ్యకాళ్ళు కాలబెట్టాలని అనుకుంటే పక్కపొంటి భూములను అలా పర్మిషన్ తీసుకొని కాలబెట్టండి ఎందుకంటే వాళ్ళకు పొలంలో మోటార్లు పైపులు వైర్లు ఉంటాయి కదా అలా తెలియకుండా అంటు పెడితే ఈ మంట అల్ల పోయి కాలి మళ్ళీ ఇబ్బందులు అవుతాయి ఆ పొలాలలో మంటలు మన ఫ్యామిలీలకు మంటలు వస్తాయి ఎందుకంటే వాళ్ళకి చెప్పి కాలబెట్టుకున్నాం అనుకో మనకు మంచిది వాళ్ళకు మంచిది అన్న అట్లా చెప్పి కూడా కాలబెట్టద్దు అట్నే ఇప్పుడు ఎన్నో చూస్తున్నాం మనం వీడియోస్ కాలబెట్టద్దు కొయ్యకాలు కాలబెట్టద్దు అని అంటుర్రు కదా అది ఎందుకంటే అదేలాగట మన పంటకు కాకపోతే మనం ఎందుకంటే మన ట్రాక్టర్ దున్నుడు పడదని మనం ఆలోచించి కాలబెడుతున్నాం అట్లా కూడా కొంతమంది రైతులు ఏం చేస్తుర్రు అత్తురు ఆగం ఎత్తురు పోతురు పంటల కొన్ని వేల లక్షల అత్తున్నాయి నష్టం ఈ పంట తీసినంత నష్టానికి పెడుతుర్రు అన్నలు కొంచెం ఆలోచించుర్రే ఒక వర్షం పడ్డాక నన్ను అగ్గేయుర్రి కాకపోతే సాయంత్రం పూట నన్ను అగ్గేయుర్రి కొంతమంది అన్నలు ఉన్నారు ఆలోచించకుండానే వేసి పోతుర్రు చేస్తుర్రు ఇంకో కొంతమంది ఏంటిదంటే అసలు అగ్గెందుకు ఎత్తుర్రు మీకు అదే దాంతో లాగత్తది దాంతో పంట దిగుబడి వస్తుంది అని అనుకుంటుర్రు ఎట్లా ఆలోచించేటోళ్ళు అట్నే ఆలోచించుతారు కాకపోతే అగ్గటేయకూర్రు అన్న దాంతో మనకు పంట దిగుబడి ఉంటది ఓకేనా ఈ వీడియో నచ్చినట్టయితే అంటే చెల్లె నాకు అర్థమైంది ఆహా కొయ్యకాళ్ళు కాలబెడితే మనకు పాట ఎక్కువ రాదు అదే కొయ్యకాళ్ళు భూమిలో ఉన్నాయనుకో కొన్ని నీళ్లు పెట్టి అల్లనే మురిగిచ్చి దున్నితే మన భూమికి మంచిగా బలం ఉంటది అంటవా అట్లా కూడా అనొచ్చు ఇంకా కాలబెట్టేటోళ్ళు ఏం ఆలోచించుతారు తెలుసా అన్న ఇట్లా కాలబెడితేనే మన గడ్డిత్తులు ఉంటాయి చూసినావా అవి పోతాయి మళ్ళీ ఇప్పుడు పంట వేసినాం అనుకో అవే అరికంటే ముందుగా మన గడ్డలు ఎత్తని కొందరు ఆలోచించి అగ్గెత్తురు అట్లా కొన్ని ఉన్నాయి ఇట్లా కొన్ని ఉన్నాయి ఇట్లా ఆలోచించేటోళ్ళు ఇట్లా ఆలోచించుతారు అట్లా ఆలోచించేటోళ్ళు అట్లా ఆలోచించు అంటే మొత్తానికైతే కొయ్యకాళ్ళు కాలబెట్టద్దు భూమిని మురిగియాలి దున్నుకుంటే మంచి పాట వస్తుంది మంచి పంట వస్తుంది అవును ఈ కాడ నుంచి మనం కాలబెట్టడద్దు ఇక లేదు మురిగిద్దాం దున్నుదాం ఎంత కష్టమైనా చూసిరా రైతన్నలు బాయ్.